నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను. జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకి నేను హామీ ఇస్తాను అధ్యక్ష. దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైంలో గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నారు. దీనికి ఏమైనా టైం బౌండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ కూడా మన శ్రీకాకుళం సంబంధించి, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూఎస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి ఇక అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఇది అందరూ అనుకుంటున్నాం అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజులకు కదిలించేసింది. ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరువూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు, ప్రకాశం జిల్లాకి ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల, అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు అధ్యక్ష. ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య. అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తమరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పిన విధానం దీన్ని ప్రేరణ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని ఒకటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష. అలాగే దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష, మీరు చెప్పిన ఈ సూచన. అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వంలో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి కెన్ బికమ్ ఎ రోల్ మోడల్ టు ద ఎంటైర్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది. ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం 2 గంటల్లో కాదు రావాల్సిన నీళ్లు, దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం, నేను ఇంతనే స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష. బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు are planned at the level of 10 liters per day, sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at 55 liters per capita per day. Jal Jeevan Mission has been extended till March 27, Adhish. So time bound program అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27 లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటికి ఏమైతే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నమయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ to all the honorable members ఇది మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగే నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. 75 సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా 75 సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకున్నామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం. మొన్న ఈ మధ్యన కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మొన్న ఈ మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష. మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక 10-15 అడుగుల దూరంలో కరెక్ట్ ఒక 4 అడుగుల ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది, హ్యాబిటేషన్ ఉంది. కేవలం 10 మంది 15 కుటుంబాలు ఉన్నాయి. ఆ లేడీ ముఖ్యంగా పాపం దళిత మహిళ పెద్ద ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వాలి. ఆవిడ పడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తుంది. నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డబ్ల్యూఎస్ అందరిని అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా 9 రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్, దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్.
ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు, టెక్నాలజీని వాడట్లేదు. అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు. దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా అలా బోతులు తవ్వేసేయటం, దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు. ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకని మీరు ఎంత బాధపడుతున్నారో మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను 100% స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I will make sure it will be fulfilled commitment to serve. Issue number 57.